ప్రకారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఉచిత ఇసుక పాలసీ ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది అని మనం అందరం కూడా నమ్ముతా ఉన్నాం. ఇంచేతంటే ఈవేళ ఎవరైతే పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో, భవనాలు నిర్మించుకునేటటువంటి వారు ఉన్నారో, వారందరికీ, వారితో పాటు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఒక పండుగ రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అభినందనీయం. తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ ప్రయోజనాలు పొందగలుగుతారు అని అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి అనుకూలంగా నెల రోజుల కంటే ముందుగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాటలు వేశారు. అంతేకాదు ఫ్రీ శాండ్ పాలసీని తీసుకుని వస్తూ జీవో నెంబరు 43ని విడుదల చేయటం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడానికి అనేది మనం అందరం ఆలోచిస్తున్నటువంటి